ఓయ్ నేస్తమా, మీరు చూసేది ఆర్ఆర్ ఇన్నోవేటివ్స్కి స్వాగతం. నేను మీ రవళి. ఈరోజు మనం పచ్చి మామిడికాయలతో పులిహార చేస్తున్నాము. దీనికి మనం ముందుగానే కుక్కర్లో అన్నం వండుకొని ఒక బేషనీలో వేసుకోవాలి. అది కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని పైనుంచి కిందకి మొత్తం కలపాలి. ఇలా కలపడం వల్ల మనం తాలింపు వేసిన తర్వాత కూడా పులిహార ముద్దగా అవ్వకుండా పొడి పొడిలాడుతూ చాలా బాగా ఉంటుంది. అందుకోసం ఆయిల్ వేసి కలపాలి. దాని తర్వాత ఒక పాత్ర తీసుకొని స్టవ్ మీద పెట్టి గ్యాస్ వెలిగించాలి. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత 1 ఇంచు అల్లంని తీసుకొని దానిని శుభ్రంగా క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ అల్లాన్ని అందులో వేసుకోవాలి. అల్లం కొంచెం వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి, మనకు కారానికి సరిపడగా పచ్చిమిర్చి తీసుకొని చిరుకలు కోసుకొని అందులో వేయాలి. ఆవాలను కూడా వేయాలి. అవి వేగిన తర్వాత అరకప్పు పల్లీలను తీసుకొని నూనెలో వేసి వేయించాలి. దాని తర్వాత పల్లీలకు సగం వేగిన తర్వాత అరకప్పు పచ్చిశనగపప్పును కూడా తీసుకొని అందులో వేసి వేయించాలి. ఇవి బాగా వేగుతూ ఉండాలి. అలా వేగేటప్పుడు కలపాలి. ఎందుకంటే ఒకచోట వేగి ఒకచోట వేగకపోతే బాగోదు. అందుకోసమని కదుపుతూ వేపాలి. తర్వాత ఒక వెల్లుల్లిపాయని తీసుకొని కచ్చాబచ్చాగా దంచి ఆ పోపులో వేయాలి. ఇలా వేయడం వల్ల మంచి సువాసన వస్తుంది. పులిహోర చాలా బాగుంటుంది. కారానికి సరిపడగా ఎండుమిర్చి వేయాలి. దాని తర్వాత మనం ముందుగానే కరివేపాకును శుభ్రం చేసుకుని తొడుమలు తీసుకొని కరివేపాకుని కడిగి అందులో వేసుకోవాలి. తర్వాత మనకి రంగుకి సరిపడినంత పసుపు వేయాలి. నేను 1 స్పూన్ పసుపు వేస్తున్నాను. తర్వాత అర చెంచా ఇంగువ పొడి వేయాలి. వేసి కలపాలి. కొంచెం వేగిన తర్వాత మనం ముందుగానే చల్లార్చుకున్న అన్నంలో ఈ పోపును కలపాలి. తర్వాత నాకు 3 పచ్చి మామిడికాయలు తురుము పట్టింది 3/4 కేజీ అన్నానికి. ఆ పచ్చి మామిడికాయని శుభ్రంగా కూర తీసి ఆ కూరని ఈ అన్నంలో తాలింపులోని కలపాలి. కలిపి మనకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. దాని తర్వాత కొత్తిమీరను కూడా వేసుకోవాలి. అంతే, మనకి ఎంతో ఇష్టమైన మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. ఇంతకుముందు మామిడికాయ పులిహోర చేసుకోవాలంటే సీజన్ కోసం చూడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ ఇబ్బంది ఏమీ లేదు. ప్రతి సీజన్లోనే పచ్చి మామిడికాయలు సూపర్ మార్కెట్లో దొరుకుతూనే ఉన్నాయి. నేను అలాగే ఈ మామిడికాయలు తీసుకొచ్చి మామిడికాయ పులిహోర చేసా. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.